తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు నుంచి 15 మార్చి వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగం కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ ప్రయత్నాల్లో అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని అనుకుంటారు కదా, 15వ తారీఖు వరకు మాత్రం అనుకూలమైన సమయం లేదు. కావున ఓపిక పట్టండి. ఇక ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటప్పుడు 15వ తారీఖు తర్వాత మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. ఈ లోపల అనుకూలత లేని కారణం చేత మీరు అనుకున్నది జరగకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఉద్యోగస్తులకి చెప్పేటువంటి సూచనగా గమనించవచ్చు. ఇక ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటాయి అనంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగము, ఫుడ్కు సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, హోటల్స్, కర్రీ పాయింట్స్, పూజా స్టోర్సు, అలాగే ఫ్రూట్స్ వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము. వీళ్ళందరూ వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. అధిక ధనాదాయము ఈ యొక్క 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగము, లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మైనింగ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, మరియు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, స్టీల్, ఇసుక, ఇనుము మరియు సిమెంట్ వ్యాపారస్తులు, ప్లాస్టిక్ వ్యాపారస్తులు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను అంత అనుకూలమైన సమయం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి, సమస్యలు కూడా అధికంగానే ఈ యొక్క చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయని చెప్పవచ్చు. అయితే రెడీమేడ్ గార్మెంట్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు బ్యాంగిల్ స్టోర్స్, వీళ్ళందరికీ కూడాను, అలాగే ఈ బేవరేజెస్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడాను మంచిగానే ఉంటాయి. అమ్మకాలు, కొనుగోలు అనగా క్యారీ అండ్ ఫార్వర్డ్, C&F ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో ఏజెన్సీస్, వాళ్ళకందరికీ కూడాను మంచిగా చక్కగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఇది ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు విదేశీ విద్యకు అవకాశాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో నలుగుతున్నటువంటి న్యాయ సంబంధమైనటువంటి ఆస్తిపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయము మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇది కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చెప్పవచ్చు. ఇక వివాహానికి సంబంధించి చేయు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు యోగదాయకంగా ఉంటాయి. మీ యొక్క జన్మించినటువంటి లగ్నరీత్యా యోగ బలం ఉంటే ఖచ్చితంగా వివాహ సంబంధం. రాశిపరంగా చూసుకుంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతున్నాయి. కుటుంబముతో వ్యవహరించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా ధనపరమైనటువంటి లావాదేవీలు జరపకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీకు 7 నుంచి 15వ తారీఖు వరకు ఉండేటువంటి విషయాలు. గ్రహ సంచారము బట్టి కూడా అనగా ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది, మనం ఇంకా మైన్యూట్ స్టేజ్లోకి వచ్చేద్దాం, సూక్ష్మంగా వద్దాం.
7వ తారీఖు నుంచి 15వ తారీఖు రోజువారీ ఎలా ఉంటుందో విషయాల్ని మనం తెలియజేసుకుందాం. 7వ తారీఖు రోజున అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి, మంచి స్థితిగతులు కలుగుతాయి. ఇక 8, 9 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగములో అసహనము పెరుగుతుంది, మీకు సహాయ సహకారాలు, అధికారుల యొక్క ఒత్తిడి, ఇక ఉద్యోగం మానేద్దాంరా అన్నంత స్థితికి టెన్షన్స్ పెరుగుతాయి. మీరు ఏది ఆలోచించినా అది విరుద్ధంగానే వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా అవుతాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఇక 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని, పెండింగ్లో ఉన్నటువంటి పనులని మీరు ఈ 10, 11 తారీఖుల్లో పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. తద్వారా మీకు ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి, ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా దీనికి తోడుగా 14వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడబోతుంది. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడడానికి నాంది పలుకుతాయి. ఇక 15వ తారీఖు రోజు మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి రోజు. రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా 14వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడుతుంది. ఇది అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి నగరాల్లో ఇది కనబడుతుంది. ఆ నగరంలో జన్మించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ సంబంధించినటువంటి ఆచారాలను పాటించాలి. మన భారతదేశంలో కూడా కనిపించకపోయినప్పటికీ ఈ గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాల్సినటువంటి పని లేదు. కానీ ఈ గ్రహణం సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతాయి. కొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటి 14వ తారీఖు రోజున 9 గంటలకి ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు పర్ హెడ్ 2100 రూపాయలకి, అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానముగా ఈ యొక్క 7 నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణము, అలాగే సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేసినట్లయితే చాలా సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.